అందరూ నమస్కారం. నేను ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో కనీసం కొంతమందికైనా కూడా బుర్రబెట్టి ఆలోచన చేయడము, లేకపోతే కొంచెమైనా కామన్ సెన్స్ ఉంది అనుకున్నా. కాకపోతే నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవ్వరికి కూడా కామన్ సెన్స్ లేదు, ఎవ్వరికి కూడా బుర్రబెట్టి ఆలోచన చేసే పరిజ్ఞానం లేదని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే కోటి సంతకాల సేకరణ అంట. ఈ కోటి సంతకాల సేకరణ దేనికోసం అనుకుంటారు? ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టబోతున్న పీపీపీ మోడల్కి ఏదైతే ఉందో ఆ మోడల్కి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ అంట. ఈ కోటి సంతకాల సేకరణ కోసం ఈ అబద్ధాలు ఈరోజు ప్రజల్లోకి పోయి ఒక కోటి అబద్ధాలు చెప్తున్నారు. అవేంటంటే ఈరోజు ప్రభుత్వం పీపీపీ మోడల్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ పీపీపీ మోడల్ ఉద్దేశం కూడా తెలియదు, పీపీపీ మోడల్ డెఫినేషన్ కూడా తెలియదు. ఈరోజు వాళ్ళందరూ పోయి ఏం చెప్తున్నారంటే ప్రజలకి పీపీపీ మోడల్ ద్వారా ఈరోజు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ధరాదత్తం చేస్తుంది. ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల సీట్లన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్లో కూడా మెడికల్ సేవలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఖర్చు డబ్బులు పెట్టి సొంత డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పి ఇలాంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్లి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర లేనిపోయిన అమాయకుల దగ్గర సంతకాలు చేసుకుంటారు. అసలు పీపీపీ మోడల్ ఉద్దేశం ఏంది? అసలు పీపీపీ మోడల్ ఈరోజు అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? పీపీపీ మోడల్ వల్ల నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ నష్టం జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ ఒక్కరు కూడా ఆ పేపర్ మీద సైన్ చేయరు. ఎందుకంటే పీపీపీ మోడల్లో ఏదైతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కాలేజ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రజలకి ఈరోజు ఆరోగ్య సమస్యలతో ప్రజలు అక్కడ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటే అక్కడ ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తారు, హాస్పిటల్లో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి విద్యార్థులకు కావాలన్న మౌలిక సదుపాయాలు కల్పించి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు కల్పించి అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఆరోగ్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చింది. ఈ పీపీపీ మోడల్ తీసుకురావడానికి కూడా రీజన్ ఏంటంటే మన రాష్ట్ర బడ్జెట్ ఏందో తెలుసు, మన రాష్ట్ర ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏందో ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 16 కాలేజీలు గత ప్రభుత్వం అప్రూవల్ తీసుకొచ్చింది. ఆ కాలేజీలు వెనక్కి పోకూడదు. ఆ 16 కాలేజీలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీ విద్యార్థులు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అలాగే ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని వెనక్కి పోకన్నా ఎలా అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. అది అర్థం చేసుకోలేక దాని గురించి కూడా వ్యతిరేకంగా ఎట్లయినా ప్రజలకు చెప్పాలా, ప్రజల దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకొచ్చి ఆ కోటి సంతకాల ఫైల్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ గారికి ఒక లెటర్ పెడతారంట. అసలు ఈ సంతకాలు కలెక్ట్ చేసే వాళ్ళకి కానీ ఆ సంతకాల ఫైల్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చే వాళ్ళకి కానీ లేకపోతే గవర్నర్ గారు ఇలా ఫైల్ యాక్సెప్ట్ చేస్తారన్న నమ్ముతున్న వాళ్ళకి కానీ నేను అడుగుతున్నా, అసలు పీపీపీ మోడల్ వచ్చిన నష్టం ఏంది? అసలు మీ ఎక్కడైనా ప్రజల లేదా ప్రభుత్వ ఆస్తులు తీసుకెళ్లి ఎవరికైనా ధారాదత్తం చేస్తున్నామా? లేదు. ప్రైవేట్ కంపెనీలకు ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చేస్తున్నామా? లేదు. మెడికల్ కాలేజీల సీట్లు ఏమైనా ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతున్నామా? లేదు. విద్యార్థులకు ఏమైనా చదువు ఫ్రీగా చెప్పమంటున్నామా? లేదు. హాస్పిటల్లో ఈరోజు ప్రజలకి కావాల్సిన ట్రీట్మెంట్ ఫ్రీగా ఏమంటున్నామా? అది కూడా లేదు. సో మరి ఏం ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ప్రజలకి ప్రాబ్లం లేదు, ప్రభుత్వానికి ప్రాబ్లం లేదు, విద్యార్థులకు ప్రాబ్లం లేదు. ఈరోజు ప్రాబ్లం ఉన్న ఏంటంటే కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఏదైతే అబద్ధాలు చెప్పారో మెడికల్ కాలేజ్ కట్టేసాం, అడ్మిషన్లు ఇచ్చేసాం, మెడికల్ కాలేజీలు అన్నీ కూడా జగనన్న హయాంలోనే వచ్చాయని చెప్పి ఏదైతే అబద్ధపు హామీ చెప్పారో ఆ హామీని ఈరోజు కూటమి ప్రభుత్వం నిజం చేసి చూపిస్తుంది. కాబట్టి వాళ్ళకి చేయని పని మేము చేస్తున్నాం కాబట్టి ఎట్లయినా కూడా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలా, ప్రజల్లోకి వెళ్ళి అవాస్తవాలు చెప్పాలా, ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు పీపీపీ మోడల్ మీద కూడా నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవం ఎక్కడ లేదని చెప్పి మీరు గమనించాలా. ఖచ్చితంగా పీపీపీ మోడల్ అనేది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చాలా రాష్ట్రాల్లో ఈ మోడల్ ఇంప్లిమెంట్ అవుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు. ఎందుకంటే మన ఎక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలకి 100% ఇవ్వట్లేదు, వాళ్ళు కంట్రోల్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్కి ఆధీనంలోనే ఉంటాయి, గవర్నమెంటే ఆ సంస్థలు నడుపుతుంది, గవర్నమెంటే ఆ మెడికల్ కాలేజ్లో ఈరోజు అడ్మిషన్లు అవ్వచ్చు, హాస్పిటల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అవ్వచ్చు, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, అందరూ కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటారు. గవర్నమెంట్ కంట్రోల్లోనే హాస్పిటల్ నడుస్తుంది, గవర్నమెంట్ కంట్రోల్లోనే అడ్మిషన్స్ అన్ని కూడా ప్రాసెస్ ఉంటాయి. విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి. మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కాలేజ్ మళ్ళీ కూడా గవర్నమెంట్ కాలేజ్ లాంటి రన్ అవుతుందని చెప్పి కూడా
ఈరోజు క్లియర్గా చెప్తున్నాం. సో దయచేసి ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు, వైఎస్ఆర్సీపీ చెప్తున్న అబద్ధాలు నమ్మొద్దు. వైఎస్ఆర్సీపీ నాయకుల అజెండా ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచి పని అయినా కూడా వ్యతిరేకించాలా. ఈరోజు గూగుల్ వస్తే తప్పే, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే తప్పే, రాష్ట్రంలో ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ చేసినా తప్పే, పోలవరం కన్స్ట్రక్షన్ చేసినా తప్పే, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసినా తప్పే. సో ప్రతిదీ వాళ్ళు చేయని పని మేము చేస్తే వాళ్ళకి తప్పు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా ఆపినా కూడా తప్పే. లాస్ట్ అట్లా తయారైపోయింది వైసీపీ నాయకుల పరిస్థితి. వైసీపీ నాయకులకి ఏంటంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి ఒక నిలకడ ఉండట్లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఈరోజు గమనించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.